క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మలయాళ నటి ఊర్వశికి దక్షిణాదిలో మంచి గుర్తింపే ఉంది. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా చేస్తుంది. అయితే ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఈ మధ్యనే ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారండోయ్. తన మొదటి భర్తతో వైవాహిక జీవితం ఎంత దుర్భరంగా గడించిందో గుర్తు చేసుకుంది ఊర్వశి. తనకు తాగుడు అలవాటు చేసింది తన తొలి భర్తే అని, ఆయన దగ్గర ఉన్నంతకాలం నరకం అంటే ఏంటో నిత్యం చూస్తూనే ఉండేదానని ఆవేదన వ్యక్తం చేసింది. మలయాళ నటుడు మనోజ్ కే జయంతో ఊర్వశి వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. పెళ్ళయ్యాక కానీ తెలియలేదు అతడు ఎలాంటి వాడో, ఎంతటి షాడిస్టో అని చెప్పిందండోయ్. తన మాజీ భర్త కుటుంబ సభ్యులందరూ ఇంట్లో కూర్చొని తాగుతూ ఉండేవారని, తనకు కూడా బలవంతంగా తాగుడు అలవాటు చేశారని ఊర్వశి వాపోయింది. పెళ్ళైన 2 నెలలకే తనను డబ్బు తెమ్మని, సినిమాల్లో నటించమని బలవంతం పెట్టేవారని ఊర్వశి చెప్పింది. అంతకుముందు తనకు మద్యం సేవించడం అలవాట్లేదని అంటుందండోయ్. తన బిడ్డ విషయంలో కూడా భర్త వల్లనే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని చెప్పింది. మనోజ్, ఊర్వశులకు పుట్టిన ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఆమె తండ్రి మనోజ్ దగ్గరే ఉంటుంది. 2008లో మనోజ్ నుంచి ఊర్వశి విడాకులు తీసుకుంది. అయితే విడాకులు తీసుకునేందుకు తప్పతాగి కోర్టుకు హాజరై అబాసు పాలైపోయింది ఊర్వశి. తన తాగుడు వ్యసనానికి కారణం భర్తే అని చెబుతుంది ఆవిడ. ఊర్వశితో విడాకుల తరువాత మనోజ్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఊర్వశి కూడా శివప్రసాద్ అనే కాంట్రాక్టర్ను రెండో పెళ్లి చేసుకుందిలేండి. శివప్రసాద్ నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్. చాలా ఏళ్ళు ఊర్వశి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారంట. దీంతో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అతనిని రెండో పెళ్లి చేసుకున్నట్లు ఊర్వశి చెప్పింది. చిత్రం ఏంటంటే తన తండ్రి మనోజ్ ఇంట్లో ఎప్పుడు తాగలేదని, ఆయనకు ఆ అలవాటే లేదని ఊర్వశి కుమార్తె చెప్పడం గమనార్హమండోయ్. మా అమ్మ ఎప్పుడు తాగుతూనే ఉంటుందని, అందుకే ఆమెతో తాను ఉండడం లేదని ట్విస్ట్ ఇచ్చింది. ఊర్వశి పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే ఆమె తొలి భర్త వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మద్యానికి బానిసైంది. చివరికి కన్న కూతురు నుంచి కూడా దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది. మొత్తానికైతే జరిగింది ఏంటి అన్న విషయం ఎవరికి తెలియదు, కానీ తప్పు ఎవరు చేశారో అన్న విషయంలో మాత్రం వాళ్ళకు క్లారిటీ ఉండే ఉంటుందిలేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.